ఓం వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. 49వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ముందుగా అంబాష్టకంలో మరో రత్నం. కుంభావతీ సమవిడంబాగళేన నవతుంబా భవీణ సవిధా శంబాకులేయ శశిబింబాభిరామముఖ సంబాధితస్తనపరా అంబాకురంగమదజంబాలరోచిరిహ లంబాలకాదిశతు మే బింబాధరా వినత శంబాయుధాదినకురుంబా కదంబ విపినే. కుంభావతీ సమవిడంబాగలేన నవతుంబా భవీణ సవిధా శంబాహురేయ శశిబింబాభిరామముఖ సంబాధితస్తనపర అంబాకురంగమద జంబాలరోచిరిహ లంబాలకాదిశతు మే బింబాధర వినత శంబాయుధాది నకురంబ కదంబ విపినే. జగన్మాత కదంబ వనంలో నివహిస్తున్నావు. అక్కడ అద్భుతమైనటువంటి స్తోత్రాలతో వసుంధ్యాది వాగ్దేవతలను స్తుతిస్తున్నారు. సోమసూర్యాగ్నిలోచనవు చంద్రుడు సూర్యుడు నిన్ను సేవిస్తున్నారు. కురంగములు జింకలు అటు ఇటు సంచరిస్తూ నిన్ను సేవిస్తున్నాయి. నీ యొక్క కేశములు ముంగురులు అద్భుతమైన కాంతితో ప్రకాశిస్తున్నాయి. దొండపండు వంటి పెదవిరిగిన జగన్మాత కదంబ వనంలో విహరిస్తున్నావు. మమ్మల్ని అనుగ్రహించు. అద్భుతమైన శ్లోకం. కుంభావతీ సమవిడంబాగలేన నవతుంబా భవీణ సవిధా శంబాకులేయ శశిబింబాభిరామముఖ సంబాధితస్తనభరా అంబాకురంగమదజంబాలరోచిరిహ లంబాలకాదిశతు మే బింబాధరా వినత శంబాయుధాది నకురంబా కదంబ విపినే. 49వ లహరి. ఆనందామృతపూరిత హరపదాంభోజాలబాలాన్విత స్థైర్యోపఘ్నముపేత్య భక్తిలతిక శాఖోపశాఖాన్విత నిత్యాభీష్టఫలప్రద భవతు మే సత్కర్మ సంవర్ధిత ఉచ్చైర్మానసకాయమానపటలీం ఆక్రమ్య నిష్కల్మష. ఆనందామృతపూరిత హరపదాంభోజాలబాలాన్విత స్థైర్యోపఘ్నముపేత్య భక్తిలతిక శాఖోపశాఖాన్విత నిత్యాభీష్టఫలప్రద భవతు మే సత్కర్మ సంవర్ధిత ఉచ్చైర్మానసకాయమానపటలీం ఆక్రమ్య నిష్కల్మష. ఆనందామృతపూరిత ఆనందమనే అమృతంతో నిండినటువంటి హరపదాంభోజాలవాలాన్విత పరమేశ్వరుడు యొక్క పాదపద్మములు అనేటటువంటి ఆలవాలంతో కూడినటువంటిది. స్థైర్యోపఘ్నం స్థిరత్వం అనేటటువంటి పాకుడు కొయ్యను అంటే చిన్న పడవ, తాటి మానుల్ని చిన్న పడవలాగా చేసి దాని మీద పెడుతుంటారు తామరాకులు తామరపూలు కోయడానికి. దాన్ని ఉపేక్ష ఆశ్రయించి శాఖోపశాఖాన్విత కొమ్మలతోనూ ఆ కొమ్మలపై పుష్పాలతో ఉన్నటువంటి ఉచ్చైర్మానస కాయమాన పటలీం ఉన్నతములైన మనసు అనే పందిళ్ల సముదాయాన్ని ఆక్రమించి నిష్కల్మష ఎటువంటి దోషము లేనటువంటి పవిత్రమైనటువంటి సత్కర్మ సంవర్ధిత మంచి దోహదాది కార్యములతో అంటే పుణ్యకర్మల చేత వృద్ధి పొందినటువంటి భక్తి లతిక ఆ భక్తి శివభక్తి అనే లత మే నాకు నిత్యాభీష్ట ఫలప్రద శాశ్వతములైన కోరికలనే ఫలాన్ని అనుగ్రహించుతూ భవతు అనుగ్రహించే విధంగా భవతు అగునుగాక. ఇది రూపకాలంకారం. ఆనందమనే నీటితో నిండినటువంటిది శివుడి యొక్క పాదపద్మాలనే పాదు నుంచి ఏర్పడినటువంటిది. స్థిరత్వం అనేటటువంటి కొయ్యను పొంది కొమ్మలతోనూ రెమ్మలతోనూ కూడినటువంటిది అంటే మ్రాను. ఉన్నతంలో రెండు మానసములు అనే పందిళ్ల సముదాయాన్ని ఆక్రమించి మాలిన్యరహితమైనటువంటి భక్తి లత పుణ్యకర్మల చేత వృద్ధి పొందింది. శాశ్వతములైన కోరికలనే ఫలితాన్ని ఇస్తుంది. అలాంటి శివభక్తి లతను నా హృదయంలో ఆవిష్కరింపచేయి స్వామి. ఆ శివభక్తి లత కల్పలతలాగా నాకు సర్వాభీష్టాలను ఇస్తుంది. లత ఏదో ఒక వృక్షాన్ని కానీ పందిరిని కానీ ఆశ్రయించి పాకుతుంది.
ఇక్కడ భక్తుల మనస్సులు అనే పందిళ్లను ఆక్రమించి పెడుతోంది శివభక్తులత. అలాంటి భక్తులత నా మనసులో కూడా ప్రతిష్ఠించబడాలి అని పరమేశ్వరుని ప్రార్థిస్తున్నారు. ఆనందామృతపూరిత హరపదాంభోజాలవాలాన్విత స్థైర్యోపఘ్నముపేత్య భక్తిలతిక శాఖోపశాఖాన్విత నిత్యాభీష్టఫలప్రద భవతు మే సత్కర్మ సంవర్ధిత ఉచ్చైర్మానసకాయమానపటలీమాక్రమ్య నిష్కల్మష. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే పంచాశత్తమ శ్లోకస్య అధ్యయన కార్యక్రమే. సర్వేభ్యः పార్వతీపరమేశ్వరः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. శివం భవతు.